దేవుని బిడ్డలారా, అనుకోని విధంగా మనం అందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఒక గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అనుకోని విధంగా మీ అందరితో కలిసి మరి మిమ్మల్ని అందరినీ ఇలాగన చూడడానికి దేవుడు ఒక గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, లూకా రాసిన సువార్తలో నుంచి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వచనాన్ని 24వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఎక్కువసేపు ఎవరిని మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ లోతుగా చెప్పుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి కానీ అంత సమయం లేదు కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మంచిది. ఈ వాక్య భాగం అనేది ఏ సందర్భంలో చెప్పాడు అనేది మనకి బాగుగా తెలిసిన మాటే. సండే స్కూలు పిల్లలకి బాగుగా పరిచయమైన వాక్యమే ఇది. అయితే ఈ సమాచారాన్ని, ఈ యొక్క ఉపమానాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి పోయి, తండ్రి, నాకు రావాల్సిన ఆస్తిలో నా భాగాన్ని నాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు తండ్రి చిన్న కుమారుడికి రావాల్సిన ఆస్తిలో ఉన్న భాగాన్ని చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు తన యొక్క ఆస్తి భాగాన్ని అంతటినీ తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి, తండ్రిని వదిలిపెట్టి, తండ్రి ఇంటిని వదిలిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేస్తూ ఆ ధనాన్ని అంతటినీ కూడా, తెచ్చుకున్న సమృద్ధిగా ఉన్న ధనాన్ని అంతటినీ కూడా వేశ్యలతో తినివేసి పాడు చేశాడు. కొంతకాలానికి అతని దగ్గర ఎవరూ లేరు. ఆకలికి అలమతిస్తున్న ఆ సమయంలో పందులను మేపే ఒక యజమాని దగ్గరికి వెళ్ళిపోయి పందులను మేపే పనిలో పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ పనిలో పడినప్పుడు తాను బాగా ఆకలి కొనినప్పుడు ఆ పనిలో ఉన్న ఆ ఆకలిలో ఉన్నప్పుడు పందుల పొట్టును కూడా తినడానికి అతడు ముందుకు వెళ్ళినప్పుడు పందులు కూడా అతన్ని దగ్గరికి చేరనివ్వలేదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, అతడు ఆ పందుల పొట్టును తినడానికి ప్రయత్నం చేసినప్పుడు పందులు కూడా అతనిని దగ్గరికి రానివ్వకపోయినప్పుడు అలాంటి సందర్భంలో అతను పశ్చాత్తాపపడి మరలా తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకు కూడా, పనిచేసే వారికి కూడా అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ నేను ఇక్కడ మాత్రం యాతన పడుతున్నాను, ఆకలితో అలమటిస్తున్నాను. కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి క్షమాపణ కోరి, నా తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడి, కుమారుడిని అని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, కూలివాండ్రలో ఒకనిగానైనా నన్ను నీ ఇంట చేర్చుకొని అడుగుదామని అనుకొని చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి నా తండ్రి దగ్గరికి నేను ఇలా వెళ్ళి అడుగుదామని అనుకుంటూ తండ్రి దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నప్పుడు తండ్రి కిటికీలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు, దూరంగా ఉంటున్నప్పుడే, ఆ కుమారుడు దూరంగా ఉండి నడుచుకొని వస్తున్నప్పుడే ఇతడు నా కుమారుడు అని అతడు గుర్తించి, తండ్రి గుర్తించి దూరంగా ఉన్నప్పుడే ఇంట్లో నుండి పరిగెట్టుకొని వెళ్ళి మాసిపోయిన వస్త్రాలు కలిగిన అతన్ని, మాసిపోయిన ఆ దేహం కలిగిన అతన్ని, జుట్టు కలిగిన అతన్ని తండ్రి ప్రేమించి అతని మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తెచ్చి స్నానం చేయించమని సేవకులకి ఆజ్ఞాపించి, ఆ విషయాలన్నీ జరిగిన తర్వాత చుట్టూ ఉన్న వారిని పిలిచి అందరితో చెప్తున్న మాటను మనం చదువుకున్నాం. ఏమని అనంటే, క్రొవ్విన దూడను తెచ్చి వధించండి, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన ఈ నా కుమారుడు మరలా దొరికాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో ఉన్న మాటలనే మనం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి, దేవుని బిడ్డ సాన్నిహిత్యానికి దూరంగా వెళ్ళిపోయిన తరువాత నుంచి కూడా అతనికి ఆకలి బాధలు ప్రారంభమయ్యాయి. దేవునికి స్తోత్రం.
ఆ రోజు నుంచి చిన్న కుమారుడి దగ్గర నుంచే కాదు గాని బైబిల్లో చాలా విషయాలు దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు గాని అవి మన జీవితాలను బాగు చేసే మాటలు, మనకి అత్యవసరమైన మాటలు అవి. దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడి గురించి మాట్లాడాడు కదా అని చిన్న కుమారుడి గురించి వ్రాయబడింది నాకు అవసరం లేదని అనుకోకూడదు. పెద్ద కుమారుడి గురించి చెప్పాడు కదా, పెద్ద కుమారుడి గురించే అవసరమైంది, ఇది నాకు అవసరం లేదని నీవు అనుకోకూడదు. ఆ రోజుల్లో చిన్న కుమారుడు ఆ ఉపమానం చెప్పిన ఆ క్షణం నుంచి కూడా ఈ రోజు వరకు తండ్రిని విడిచిపెట్టిన వారి యొక్క సంగతి ఇదే. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటిలో ఉన్న క్షేమము తండ్రిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఆ క్షేమం మరలా దొరకదు. చూడండి, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆకలి బాధ చేత బాధపడినట్టు ఈ కుమారుడు ఏ రోజు కూడా కనబడలేదు. కానీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పందుల పొట్టు కూడా తినడానికి సిద్ధపడే ఒక దారిద్రమైన స్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క సహవాసాన్ని గాని దేవుని యొక్క సన్నిధిని గాని వదిలిపెట్టిన ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క మనిషి యొక్క పరిస్థితి కూడా ఇంతే. తండ్రిలో ఉన్నంత క్షేమము, తండ్రి ఇంటిలో ఉన్నంత భద్రత, తండ్రి ఇంటిలో ఉన్నంత రక్షణ అనేది వారికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసులు సేవకుడు గద్దిస్తే సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా మంది విశ్వాసులు ఒక కఠినమైన బాధ, ఏదైనా ఒక రోజు కఠినమైన బాధ చేసినప్పుడు మరలా ఈ చర్చికి రాకూడదు అని అనుకుని సేవకుని మీద కోపగించి సేవకుని మీద ఆయాసం పెంచుకొని మందిరాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయే విశ్వాసులు ఈ రోజు క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? కనుక దేవుని యొక్క బిడ్డలారా, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారు, వదిలిపెట్టు. కానీ నీవు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటిలో ఉన్న భద్రత నీకు బయటికి వెళ్ళిపోతే దొరకదు. తండ్రి ఇంటిలో ఉన్న క్షేమము నువ్వు బయటికి వెళ్ళిపోతే దొరకదు. తండ్రి ఇంటిలో ఉన్న ఆనందం గాని సంతోషం గాని నువ్వు బయటికి వెళ్ళిపోతే దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మనం తండ్రి ఇంటిలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనం దేవునిలోనే ఉండాలి. మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి ఎవరు? నీవు ఆరాధన చేస్తున్న నీ దేవుడే నీకు తల్లి, నీ దేవుడే నీకు తండ్రి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని యొక్క ఇంటిని ఏ క్షణంలో కూడా ఏ సందర్భంలో కూడా వదిలిపెట్టే స్థితిలోనికి మనం ఎవ్వరం కూడా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది మనమైనా గాని, కొంతమంది విశ్వాసులైనా గాని, క్రైస్తవేత్తరులైనా గాని తండ్రిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ చిన్న కుమారుడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తరువాత అతడు మరలా తండ్రి ఇంటిలోనికి చేర్చబడటానికి ఒక అవకాశాన్ని అతడు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అందరికీ ఆ అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి అతడు ఆ అవకాశాన్ని ఎలా పొందుకున్నాడు? తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడమే చాలా పెద్ద తప్పు. అవునా కదా? ఆ తప్పులో నుంచి మరలా బయటకు వచ్చి మరలా తండ్రి ఇంటిలోనికి చేర్చబడటం అనేది అది సామాన్యమైన విషయం, సాధారణమైన విషయం అయితే కాదు. ఇది ఎలా చేర్చబడ్డాడు అని అంటే జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి చదవండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏంటి అని అంటే, యెహోవా నామము చెప్పాలి. యెహోవా నామము ఎలాంటి దుర్గం? బలమైన దుర్గం. కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వ్యాధి బాధలు మనల్ని వేధించినా, కుటుంబాల సమస్యలు, భర్త మీద భార్యకి కోపం ఉన్నా, భార్య మీద భర్తకి కోపం ఉన్నా, పిల్లలు లోబడకపోయినా, మన జీవితంలో ఎటువంటి శోధన కలిగినా ఆ యెహోవా దుర్గము అని పేరు పెట్టబడిన, ఆ యెహోవా నామం అనే పేరు పెట్టబడిన ఆశ్రయ దుర్గంలోనికి వెళితే మనకు క్షేమం దొరుకుతుంది. అయితే అందులోనికి వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా, వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎవరో కూడా సాధారణమైన జీవితాన్ని కలిగి ఉంటే
అందులోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. అందులోనికి ప్రవేశించాలి అని అంటే యోగ్యత ఏంటో తెలుసా? యోగ్యత ఏంటో తెలుసా? చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయి వేశ్యలతో వ్యభిచారం చేస్తూ ధనవంతుని యొక్క తండ్రి యొక్క ఆస్తిని అంతటిని కూడా పాడు చేసినప్పుడు అంతటి దురవస్థలో ఉన్న ఆ చిన్న కుమారుడు మరలా తండ్రి ఇంటిలోనికి చేర్చబడటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటే. అక్కడ మరలా ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు ఎవరు ఎవరు అంటే యెహోవా నామం బలమైన దుర్గమే, కానీ ఎవరు పడితే వాళ్ళు అందులోనికి ప్రవేశించడానికి అవకాశం. చూడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టిన ఆ చిన్న కుమారుడు వేశ్యలతో తినివేశాడు. ఆ మాట తన అన్నయ్య నా పెద్ద కుమారుడే చెప్పాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు తిరిగి వచ్చిన సంగతి తండ్రి తెలుసుకొని చుట్టుపక్కల వారందరినీ పిలిచి నాతో పాటు సంతోషించండి, ఆనందించండి, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన నా కుమారుడు మరలా దొరికాడు అని అన్నప్పుడు అంతవరకు పొలంలో ఉండి పనిచేసిన పెద్ద కుమారుడు ఇంటి వాకిట్లోకి వచ్చేటప్పటికి వాయిద్యాల శబ్దాలు వినబడుతున్నాయి, తమ్ముడు శబ్దాలు వినబడుతున్నాయి, ఇల్లంతా కోలాటంగా ఉంది. ఒక పనివాడిని పిలిచి ఏంటి హడావుడి అని అంటే, నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన ఆ తమ్ముడు నీ తమ్ముడు ఏమయ్యాడు? మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన కారణాన్ని బట్టి నీ తండ్రి అందరినీ పిలిచి విందు చేస్తున్నాడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే పెద్ద కుమారుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం వచ్చింది. వెంటనే కోపం వస్తే తండ్రి ఇది గమనించి వెంటనే ఇంట్లో ఉన్నవాడు బయటకు వచ్చినప్పుడు, కుమారుడా నువ్వు ఎందుకు బయట ఉన్నావు? మరలా లోపలికి రా, మనం అందరం సంతోషించాలి, ఆనందించాలి. నీ తమ్ముడు వెళ్ళిపోయాడు కదా, తిరిగి వచ్చాడు. చనిపోయిన నీ తమ్ముడు మరలా బ్రతికాడు, తప్పిపోయిన నీ తమ్ముడు మరలా దొరికాడు. మనమందరం సంతోషించాలి, ఆనందించాలి, ఒక పండగ చేసుకోవాలని తండ్రి సంతోషపడుతుంటే తండ్రి సంతోషంలో పెద్ద కుమారుడు పాలు పొందాడా? పాలు పొందలేదా? అర్థమవుతుందా? పొందాడా? పొందలేదా? పొందలేదు. వెంటనే అంటాడు, నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేకపిల్లను కూడా నువ్వు ఏ రోజు నాకు ఇచ్చింది లేదు, కానీ వేశ్యలతో తినివేసి తన ఆస్తిని అంతటిని తగలేసిన ఈ కుమారుడు వస్తే నువ్వేం చేస్తున్నావు? పండగ చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. అదేంటి నా కుమారుడా, నీ తమ్ముడే కదా, నీ సహోదరుడే కదా, మనం అందరం ఒకటే కుటుంబం కదా, మనం అందరం కలిసి సంతోషించాలి అని తండ్రి మాటకు అతడు విలువిచ్చాడా? లోపలికి ప్రవేశించాడా? జాగ్రత్తగా విను. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారి కొరకు ఒక మాట వ్రాయబడింది. ఏంటి అని అంటే, మొదటి వారిలో అనేకులు కడపటి వారు అవుతారు. మిగిలిన మాట మీరు చెప్పండి. కడపటి వారిలో అనేకులు అంతవరకు వ్యభిచారం చేసి పందులను మేపుకొని నాశనం అయిపోయిన అతడేమో లోపలికి వచ్చి తండ్రి సంరక్షణలోకి వచ్చాడు. అంతవరకు తండ్రి సంరక్షణలో ఉన్న పెద్ద కుమారుడు ఇప్పుడేమయ్యాడు? మొదటివాడు ఏమయ్యాడు? కడపటివాడు ఏమయ్యాడు? దేవునికి స్తోత్రం. అర్థమవుతున్నాయి ఆ మాటలు? ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క సంతోషంలో మనం పాలు పంచుకోకపోతే కడపటి వారం అయిపోయే పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు అన్నారు, ఇదిగో మిమ్ముడు బట్టే కదా నా నామం అన్యజనులు ఎదుట దూషించబడుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అతడు బయటకు వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడు మరలా లోపలికి రావడానికి అది చాలా చిన్న విషయంగా కనబడుతుంది, కానీ అది చిన్న విషయం కాదు, సర్వసాధారణమైన విషయం కాదు. అదేంటో తెలుసా? నీతిమత్వం పొందిన స్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు పశ్చాత్తాపడ్డాడండి. అతడు ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా తండ్రి దగ్గర ఉండేటప్పుడు ఆకలి అంటే ఏంటో తెలియదే, నా తండ్రి దగ్గర ఉండేటప్పుడు దాహం అంటే ఏంటో తెలియదే, కానీ ఈ రోజున పందుల పొట్టు తినడానికి కూడా నాకు యోగ్యత. ఎంత దురవస్థలు చూడండి. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అతనికి స్నానానికి నీళ్లు పెట్టాలన్నా, పని చెయ్యాలన్నా, బట్టలు తొడగాలన్నా, చేతికి ఉంగరం పెట్టాలన్నా పనివారే. ఇతడు కష్టపడింది లేదు, శ్రమ పడింది లేదు. అంతటి ఉన్నతమైన స్థితిలో నుంచి ఉన్నవాడు తండ్రి ఇంటిలోనికి బయటికి రాగానే ఏమయ్యాడు తెలుసా? భయంకరమైన లోపలికి వెళ్ళిపోయే భయంకరమైన స్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. ఈ రోజున క్రైస్తవ లోకం చూడండి, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను అని అనుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను భక్తి చేసుకుంటున్నాను
అని అనుకుంటున్న చాలా మంది ఎప్పుడో పడిపోయారు. కాకపోతే ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా దేవునికి స్తోత్ర. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మన కొరకు దేవుడు ఒక మాట వ్రాయించాడు. ఏమనంటే, తాను నిలుచున్నానని అనుకుని ప్రతి వాడును కూడా, మిగిలింది చెప్పాలి, తాను నిలుచున్నాను అనుకున్న ప్రతివాడు కూడా తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలమ్మా? ఆ నువ్వు నిలబడ్డావు అని అనుకుంటే సరిపోదు, పడిపోకుండా జాగ్రత్త చూసుకో. ఈ రోజుల్లో అపోస్తులుగా లెక్కలేసుకున్న వారు చాలా మంది, పెద్ద పెద్ద సేవకులైన వారు చాలా మంది, వేల మంది విశ్వాసులను తమ యొక్క సంఘాల్లో నింపుకుంటున్న చాలా మంది పడిపోయారు. వాళ్ళకి ఆ సంగతి తెలియట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజైతే మనలో నీతి అనేది ఆవిరైపోతుందో, ఏ రోజైతే మన నీతి అనేది మనలో ఎండిపోతుందో, ఆ రోజు మనం పడిపోయినట్టే లెక్క. దేవునికి స్తోత్ర. తండ్రి ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడు తానేమనుకున్నాడు తెలుసా? నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకి, ఎవరికి? కూలి వంటకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. నేను కుమారుడిని కదా, మరి నాకెంత సమృద్ధిగా ఉండాలి? కానీ పందులు పొట్టి తినే యోగ్యత కూడా నాకు ఇక్కడ లేదు. కాబట్టి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. ఇక తండ్రిని వదిలిపెట్టి ఎప్పుడూ నేను బయటికి రాకూడదు. నా తండ్రి దగ్గరే నేను ఉండాలి. నా తండ్రి నేను క్షమాపణ అడగాలి. తండ్రి, పరలోకానికి నీకు నేను విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అని నా తండ్రి నేను క్షమాపణ అడగాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నాకు ఆ కుమారుడు ఎలా కనబడతాడు తెలుసా? ఆకాశము తట్టు చేతులెత్తి కన్నులెత్తి ప్రార్థించుటకైనను యోగ్యత లేని సొంకరి చేశాడే ప్రార్థన, అటువంటి ప్రార్థన తన మనసులో తాను చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుని యొక్క ఆత్మ అప్పుడే అతని, ఏ రోజైతే పశ్చాత్తాప పడి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి క్షమాపణ పొందాలి అని అనుకున్నాడో, ఆ క్షణమే అతడు నీతిమంతుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతుడు మరలా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? మరలా తండ్రి ఇంటిలోనికి వస్తున్నాడు. అదే మనం ఇప్పుడు సామెతల గ్రంథంలో చదువుకున్న మాట. మరి ఒకసారి చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, అంటే తండ్రి ఇంటి ఎలాంటిదో చెప్తున్నాడు. యెహోవా నామము తండ్రి ఇంటి లాంటిది, అది బలమైన దుర్గం. కరువు రావడానికి అక్కడ అవకాశం ఉండదు, దాహం వేయడానికి అక్కడ అవకాశం ఉండదు, ఏ రోగము నిన్ను ఏలడానికి అక్కడ అవకాశం ఉండదు, దురాత్మ శక్తులు నీ మీద ఏలుబడి చేయడానికి అక్కడ అవకాశము ఉండదు. ఎందుకో తెలుసా? అది తండ్రి ఇల్లు, అది యెహోవా నామము అని పేరు పెట్టబడిన ఒక ఆశ్రయ దుర్గం అది. దేవునికి స్తోత్రం. అయితే అటువంటి ఆశ్రయ దుర్గంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటే కుదరదు. రెండవ మాట ఒకసారి చదవండి. యెహోవా నామం బలమైన దుర్గము, ఎవరు పరిగెత్తాలి? ఎందుకు? నీతిమంతుడే ఎందుకు పరిగెత్తాలి? నీతిమంతుడే ఎందుకు పరిగెత్తాలి? ఆపదలు అనేవి నీతిమంతుడికే ఎక్కువ కలుగుతాయి. చూడు, అవునా కాదా? అవునా కదా? నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండాలి అని అంటే, ఏమండి, జైల్లో ఇయ్యాలి అని అంటే, ఇంటి దగ్గర మా ఆవిడ నన్ను తన్నేస్తుందండి శుభ్రంగా, తిండి అట్టట్లేదు ఆ పనికి మాలింది, నన్ను ఏదో చంపేద్దామని భయం వేస్తుందండి, ఒక వారం రోజులు మీ పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టుకోండి అని అంటే పెట్టుకుంటారా? మా విశాఖపట్నం పోలీసులు చాలా ముదుర్లు. పోనీ మీ తెనాల పోలీసులు చాలా కష్టం కదా, చాలా మంచి వాళ్ళు కదా, అక్కడ పెట్టుకోమంటే పెట్టుకొనిస్తారా? ఆ తిండట్లేదండి అని అంటే పెట్టుకొనిస్తారా? అది నన్ను చంపేద్దామో, ఏ కుక్కర్లో వేసి ఉడికించేద్దామో నాకు భయం వేస్తుందండి అని అంటే పోనీ పెట్టుకొనిస్తారా? మరి జైల్లో ఎప్పుడు వేస్తారు? నేరం చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే నేను జైల్లో. ఇప్పుడు నీతిమంతుడు అందులోనికి పరిగెడుతున్నాడు అని అంటే నీతిమంతుడికి ఏమొచ్చిందని? నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతునికే ఎందుకు కలగాలి అంటే, ఆ నీతిమంతుడు కాబట్టి వాడికే కలుగుతాయి. చూడు, ఇదిగో ఒక మాట చెప్తాను. దేవుని దగ్గరికి వచ్చాను కదా, ఆస్తిపరుడిని అయిపోవాలి అని అంటే కుదరదు. దేవుని దగ్గరికి వచ్చాను కదా, ఒకేసారి ధనవంతుని అయిపోవాలి అని అంటే కుదరదు. దేవుడి దగ్గరకు వచ్చినందుకు దైవానుసారమైన దీవెనలు అవి వేరుగా ఉంటాయి. పరలోకములో పాలు పంపులు పంచుకునే స్థితి కంటే ఉన్నతమైన దీవెన నీకు ఇంకా భూలోకంలో నీకు ఏది ఉండదు. అంతేనా? నువ్వు క్రైస్తవుడు ఎందుకయ్యావు? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు క్రీస్తుని వెంబడిస్తున్నావు? కారణం ఏమిటి అని అంటే, నీవు పరలోకం వెళ్ళాలి అని అంటే
నువ్వు క్రైస్తవుడు అవ్వాలి, నీతిమంతుడు అవ్వాలి. అంతకు మించిన పెద్ద కారణం ఏమీ నాకు తెలిసి భూమి మీద వేరొకటి ఏది ఉండదు. కారణం ఏంటో తెలుసా? డబ్బు సంపాదించుకోవాలంటే వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు. అలా రోడ్డు పక్కన ఏదైనా చిన్న బండి పెట్టుకొని 4 అట్లు వేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్, లేకపోతే బట్టల కొట్టో ఇంకొకటో పెట్టుకుంటే ఏదెలాగైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికే క్రైస్తవుడు అవ్వాల్సిన అవసరమేమి ఈ భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం. నీకు పరలోకం కావాలి అని అనుకుంటే క్రైస్తవుడు అవ్వు. పరలోకంలోనికి నేను వెళ్ళాలి, నా ఆత్మ నరకంలో పడిపోకూడదు, దినదినము తరతరాలు యుగయుగాలు నా ఆత్మ నరకంలో కాలిపోకూడదు అని అనుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళి. దేవునికి స్తోత్రం. ఆ కారణాన్ని బట్టి కాకుండా వేరొక కారణాన్ని బట్టి క్రైస్తవులు అవుదాము అని అనుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు తనలో తాను పశ్చాత్తాప పడినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను అని ఏ రోజైతే అతడు అనుకున్నాడో ఆ రోజు దేవుని యొక్క ఆత్మ అతన్ని నీతిమంతుడిగా చేసింది. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఎక్కడికి పరిగెడుతున్నాడు తెలుసా? ఎక్కడికి అడుగులేసుకుంటూ వెళ్తున్నాడు తెలుసా? తండ్రి ఇంటిలోనికి, యెహోవా నామము బలమైన ఆశ్రయ దుర్గము అనే ఆ ఇంటిలోనికి వెళ్తూ ఉన్నాడు. ఇక పందుల పొట్టు తినాల్సిన అవసరత ఇతనికేమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పందులను మేపే పని ఇతనికి అవసరం లేదు. ఒకడి దగ్గర దాసుడిగా ఉండాల్సిన అవసరం ఇతడికి ఏమి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇతడు నీతిమంతుడు ఆశ్రయపురంలోనికి పరిగెడుతున్నాడు. అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది. ముల్లోకాల్లో ఏ శక్తి కూడా నిన్ను ముట్టుకోవడానికి అక్కడ అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క బిడ్డలారా, మనం ఒక కుటుంబం, ఒక 5గురమే 6గురమే ఉన్నాం. మన కుటుంబంతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చిన్న కుమారుడు వలె మనం తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దేవుణ్ణి వదిలిపెట్టుకో. నీదే కులమైనా పర్వాలేదు, దేవుణ్ణి వదిలిపెట్టుకో. నీ దగ్గర ధనం ఉందా లేదా, రోగం ఉందా లేదా, ఇవేవి అవసరం లేదు. దేవుణ్ణి మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు తండ్రి ఇంటిని వదిలిపెట్టావో పందులు పొట్టే గతి మనకి. తండ్రి ఇంటిని వదిలిపెట్టావో ఆకలి బాధలే మనకి గతి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, చిన్న కుమారుడు మరలా తండ్రి ఇంటిలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. కానీ నీకు అవకాశం ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా చూసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు ప్రేమించాడు, తండ్రి ఇంటిలో పెట్టాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను వాదారుస్తున్నాడు. నాకు ధనం ఏదీ లేదు, అప్పులు కొన్ని ఉన్నాయి. నేను ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నాను, అప్పులు చేసి స్థలాన్ని కొన్నాను. ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆ కొన్న స్థలాన్ని కూడా అమ్మేయాలి అని అనుకున్నాను. మందిరం కట్టాలి అని అంటే ఎలా కడతాను నేను? దేవునికి స్తోత్ర. కట్టలేని పరిస్థితి. నేను నా మందిర నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఒక సేవకుని పిలిచి పునాదికి గొయ్యి తవ్వి అందులో రాయి వేసి ఆనాటికి నా దగ్గర ఉన్న ధనం ఎంతో తెలుసా? 1800. ఎంత? 1800తో నేను మొదలుపెట్టి ఆ మందిర నిర్మాణం మొదలు పెడితే దాదాపు 4.5 లక్షలు ఎలాగొచ్చిందో, ఎట్నుండి వచ్చిందో, వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంటాడు నేను. ఈయన మనకు ఏమైనా కావాలా? లక్షలు ఏం చేసుకుంటావు, కోట్లు ఏం చేసుకుంటావు? ఓ ధనం కావాలి, ఎందుకు మీద వేసుకోవడానికి? ఏది చేసుకుంటావు నువ్వు? శుభ్రంగా నీకున్న ఆరోగ్యం చాలా మంది ధనవంతులకు లేదు, తెలుసా సంగతి? నీకున్న ఆరోగ్యం చాలా మంది కోటేశ్వరులకి సంగతి నీకు తెలుస్తుందా? దేవుని మనం ఎప్పుడు కూడా వెళ్ళే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నీ దగ్గర ఉన్న రూపాయలతోనో, నీ దగ్గర ఉన్న ధనంతోనో దేవునికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ధనంతో ఆయనకేటి సంబంధం? నీ ధనంతో ఆయనైతే అవసరాలు తీర్చుకుంటాడు. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మనం నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎలా బ్రతకడం నేర్చుకోవాలి?
పరలోకంలో ఉన్న నా తండ్రికి నీకు నేను విరోధంగా నేను పాపం చేశాను నా తండ్రి, నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు, నీ కూలి వాండ్రలో ఒక్కడిగానైనా నన్ను ఉండనివ్వు, నాకు ఒక ముద్ద పెట్టి చాలు అని తాను చేసిన తప్పును ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే నీతిమంతుడైపోయాడు. అదే అదే అబ్రహాము యెహోవాను దేవుని నమ్మెను, అది అతనికి. ఈ చిన్న కుమారుడు తన తండ్రిని నమ్మాడు. ఏమని నమ్మాడో తెలుసా? నా తండ్రి నా పాపాన్ని క్షమిస్తాడు అని నమ్మాడు. అవునా కాదా? బాప్తిసం తీసుకున్నారా ఇక్కడ ఎవరైనా? అందరూ తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నప్పుడు సేవకుడు నీటిలో మునిగి నీవు కూడా నీటిలో ఉన్నప్పుడు నీ చేత ప్రమాణం చేస్తాడు. గుర్తుందా? ప్రమాణాలు గుర్తున్నాయా? ఏమని? దేవుడు నీతిమంతుడని నమ్ముతున్నావా లేదా? దేవుడు నీ పాపాలు క్షమించాడని నువ్వు చెప్పండమ్మా, నమ్ముతున్నావా లేదా అని సేవకుడు అన్నప్పుడు నువ్వేం చెప్పావు? నమ్ముతున్నానయ్యా అని చెప్పావు. ఏంటి నీ నమ్మకం అనంటే, అబ్రహాము నమ్మాడు, ఇదిగో నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకమే అబ్రహాముని నీతిమంతుడిగా చేసింది. ఆ నమ్మకమే అబ్రహాముని పునాదులు కలిగిన పట్టణానికి తీసుకుని వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న కుమారుడు కూడా నమ్మాడు, నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటిలోనికి వెళ్ళడానికి నాకు ఏ యోగ్యత లేనే లేదు, కానీ నా పాపాన్ని నా తండ్రి క్షమిస్తాడు. నమ్మాడా లేదా? నేను చేసిన పాపానికి నా తండ్రి శిక్ష విధించాడు. నమ్మాడా లేదా? ఆ నమ్మకమే అతన్ని నీతిమంతుడిగా మార్చింది. ఆ నమ్మకమే మరలా తండ్రి ఇంటిలోనికి ఒక శ్రేష్టమైన స్థానాన్ని ఆ కుమారుడికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడి గురించి జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. భక్తుడు చాలా మంది ఉన్నారు, అందులో ఒక భక్తుడి గురించి మాట్లాడుకుందాం. భక్తుడైన యోబు గురించి మాట్లాడతాం. ఎవరి గురించి? యోబు గురించి మనం మాట్లాడుకుందాం. యోబు ఊజి దేశంలో నివాసం ఉంటున్నప్పుడు అతనికి ఉన్న ఆ సంతానంలో ఉన్నంత సౌందర్యవంతులైన కుమార్తెలు ఆ దేశంలో లేరు. అది నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట. ఒకానొక దినాన్న శ్రమకరమైన పరిస్థితి వచ్చినప్పుడు గాడిదలన్నీ అమాలేకులో ఎవరో వచ్చి తోలుకొని పోయారు. బిడ్డలు చనిపోయారు. ఇల్లు పొలాలు అన్ని శత్రువులు లాగేసుకున్నారు. ఒక్క దినాన ఆకాశం వంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆ యోబు భక్తుడు ఒక్క దినాన్నే ఒక దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. తన ఆరోగ్యం తను వదిలిపెట్టింది. అవునా కాదా? తన పిల్లలు చనిపోయారు. అవునా కాదా? ఆడుగాడిదలు వచ్చి ఒకరి తోలుకెళ్ళిపోయారు, ఒంటెలు వచ్చి ఒకరు తోలుకెళ్ళిపోయారు, గొర్రెలు మేకలు వచ్చి ఒకరు తోలుకొని వెళ్ళిపోయారు. అంత ఎత్తులో ఉన్న అతడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న అతడు ఈ రోజున భూమి ఒక్క అగాధ స్థలంలోనికి పడిపోయే ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ అతన్ని తర్వాత కాలంలో దేవుడు రక్షించాడా లేదా? ఆడుగాడిదలు పోయాయి, మరలా అతడు సంపాదించడానికి దేవుడు కృప చూపించాడు. పిల్లలు చనిపోయారు, మరలా సంతానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఒకనొక స్థితిలో భార్య వచ్చి, నీవింకా యథార్థతలోనే ఉంటావా అంటే, యోబు ఎప్పుడు ఎందులో ఉన్నాడు? అప్పటి వరకు యోబు ఎందులో ఉన్నాడు? యథార్థతలోనే ఉన్నాడు. ఆడుగాడిదలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, ఆవులు పోయినాయి, ఆస్తిపాస్తులు పోయినాయి, సంతానం చనిపోయారు. అంతవరకు అతడు వస్తూ ఉంటే లేచి సాష్టాంగంగా నమస్కారం చేసిన చిన్న పిల్లవాళ్ళు కూడా యోబును చూసి వెటకారంగా పలకరించే ఒక దీనస్థితిలోనికి యోబు దిగిపోయాడు. ఎటువైపు చూసినా ద్వారాలన్నీ మూసివేయబడ్డాయి. అయినా గాని చివరికి భార్య వచ్చి అంటది, ఇంకా యథార్థతలోనే నువ్వు ఉంటావంటే, అప్పుడు దాకా యథార్థతలోనే కదా ఉన్నాడు యోబు. ఎన్ని శ్రమలు వచ్చిన యోబు యథార్థతను మాత్రం వదిలిపెట్టలేదు. నువ్వింకా యథార్థతలోనే ఉంటావా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవచ్చు కదా అని అంది. ఆ విషయాలన్నీ జరిగిపోయిన తర్వాత మరలా యోబును కొన్ని దినాలు దేవుడు శ్రమ కలగజేసిన తర్వాత మరలా యోబును దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు. పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇలా ఎందుకు కలిగింది? యోబు ఒకసారి పోగొట్టుకున్న దానిని, అంటే దేవుడు
పరిశీలనలో దేవుడు పరిశీలన చేసి ఆ పరిస్థితిలో అతనికి పోయింది, కానీ పోయిన దానిని కూడా మరలా యోబు ఎలా సంపాదించుకున్నాడో తెలుసా? పరలోకంలో ఒకసారి మీటింగ్ జరుగుతూ ఉంటే యోబు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా భక్తుడైన యోబును నువ్వు చూశావా అని దేవుడు సాతానుతో మాట్లాడడం మనం గమనిస్తాం. చూశాను, అతడు యథార్థవర్తనుడు. ఆ మాట ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మొదటి అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును చాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు మరలా లేచి నిలవబడటానికి, యోబు మరలా రెట్టింపు ఆశీర్వాదంతో ఆ స్థానంలో నిలవబడటానికి కారణం ఏంటో తెలుసా? అతడు న్యాయవంతుడు, నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనం కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించే ఒక మంచి స్వభావం కలిగిన వాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలంటేనో, మనం దీవించబడాలి అని అంటేనో ఊరకనే మన వరకు దీవెనలు ఆశీర్వాదాలు మన వరకు రావు. పోగొట్టుకున్న ఆస్తికి అంతటికి కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు సంపాదించుకున్నాడా లేదా? సంపాదించుకున్నాడా లేదా? సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? అతడు యథార్థతను వదలలేదు. దేవునికి స్తోత్రం. అతడు న్యాయవంతుడిగా బ్రతికాడు, అతడు నీతిమంతుడిగా బ్రతికాడు. మనం చదువుకున్న మాటలు అవే. కనుక దేవుని యొక్క బిడ్డలారా, మనము ఈ రోజున చిన్న కుమారుడి వలె, ఎవరి వలె? చిన్న కుమారుడి వలె ఈ రోజున క్రైస్తవులందరూ కూడా ఏదో భౌతికానుసారంగా సంఘాల్లో గుమికూడుతున్నారు. నీ సంఘం ఎంత అంటే 5,000 అంటాడు ఒకడు, నీ సంఘం ఎంత అంటే 10,000 మంది అంటారు ఒక ఆయన, నీ సంఘం ఏంటంటే నాది 5 ఆరాధనలు, 5 ఆరాధనలకి 5,000 మంది వస్తారు. ఈ 5,000 మందిలో 5 ఆరాధనలో పరలోకం చేరే వాళ్ళు ఎంతమంది ఉంటారో దేవుడే లెక్కేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సర్వసత్యంలో ఉండాలమ్మా. ఎందులో ఉండాలి? దేవుడు ఇది వద్దు అని అంటే అది వద్దంతే. నీ ఆయన చెప్పినా, నువ్వు చెప్పినా, ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా దేవుడు ఇది చెయ్యకూడదు అని అంటే అది చెయ్యకూడదు అంతే. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నీతి అనేది మరలా మనల్ని తండ్రి ఇంటిలోనికి చేరుస్తుంది. ఆ నీతే మరలా మనం పరలోకం వరకు వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది ఆ నీతే. కాబట్టి అంత్య దినాల్లో, ఆఖరి రోజుల్లో నామకార్థమైన భక్తి జీవితాన్ని మనం వదిలిపెట్టి సంఘం ఎంత ఉంది అనేది మనకు అవసరం లేదు. గొర్రెల మందలాగా, మేకల మందలాగా వేల మందిని లోపలికి తెచ్చేసి తిన్నంగా తీసుకెళ్లి వాళ్ళని నరకంలో పెడితే ఉపయోగం ఏమైనా ఉందమ్మా? లేదు. మంచం కోళ్ళగా నలుగురిని సంపాదించుకో, సరైన వాళ్ళని, స్థిరంగా ఉండే వాళ్ళని, ఎన్ని శ్రమలు వచ్చినా అటు కానీ ఇటు కానీ పడిపోకుండా ఉండే యోబు జీవితాన్ని కలిగిన ఒక నలుగురిని సంపాదించుకో. ఆ నలుగురు 4 జిల్లాలకు వెళ్తే 4,000 మందిని మార్చగలిగిన స్థాయి ఆయనకు వస్తుంది. దేవునికి స్తోత్ర. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాలు చూడండి, సంఘాల్లో జనం 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 కానీ నీతి కలిగిన వాళ్ళు వాళ్ళలో ఎంతమంది ఉంటారు? న్యాయం కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి. కనుక చిన్న కుమారుడు కూడా తన తండ్రిని నమ్మాడు. నేను చేసింది పాపం, నేను చేసింది పాపం, క్షమించరాని నేరం నేను చేశాను, కానీ నా తండ్రి నన్ను క్షమిస్తాడు. నీ దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చావుగా? వచ్చావా లేదా? వచ్చావా లేదా? నేను చేసిన పాపాలన్నింటినీ నా తండ్రి నన్ను క్షమిస్తాడు అన్న ఆలోచన కలిగి వచ్చావుగా? ఆలోచన కలిగి వచ్చావు కదా? కాబట్టి ఆ నమ్మకం నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. ఆ నీతే నిన్ను తండ్రి ఇంటిలోనికి, అనగా సంఘంలోనికి చేరుస్తుంది. అయితే ఆ నీతి సంఘంలోనికి అయితే చేర్చగలుగుతుంది, కానీ ఆ నీతి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేదు సుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన నీతి వేరొకటి ఉంది. నువ్వే క్లాస్ చదువుతున్నావు బాబు? 9వ తరగతి. ఆయన చదువుకుంటున్నాడా లేదా? కలెక్టర్లో
కలెక్టర్ జాబ్ ఇస్తాడా ఆయనకి? చదువుతున్నాడుగా. పనికిమాలోడు అయితే కాదుగా, చదువు లేకుండా అయితే తిరగట్లేదుగా. పోనీ ఆయన ఇంకా డిగ్రీ చదువుతున్నాడు, ఆయన చదువుతున్నాడు, కానీ ఆయన చదువుకు తగ్గ ఉద్యోగం అది వేరు. కలెక్టర్ సీట్లో వెళ్ళి కూర్చుంటాను అని అంటే అవుతుందా? ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేరతానంటే ఇస్తారా పోస్టు? నీవు చదివే కావచ్చు, కానీ ఇతనికి చదువు, ఈ చదువుకు తగిన జాబు ఒకటి ఉంటది, అతని యొక్క చదువుకు తగిన ఉద్యోగం ఇంకొకటి ఉంటది. కలెక్టర్ గా నువ్వు ఉద్యోగం సంపాదించాలంటే నీ చదువు వేరు. అలాగనే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనిషి మాంసం వేరు, నక్షత్రముల మహిమ వేరు, చంద్రుని యొక్క మహిమ వేరు, సూర్యుని యొక్క మహిమ వేరు అంటాడు. చూసావు, ఇది అంతే. తండ్రి ఇంటిలోనికి దేవుణ్ణి నమ్మి మరలాను తండ్రి ఇంటిలోనికి అనగా సంఘంలోనికి చేర్చబడ్డావు, నీతిమంతురాలవే. కానీ సంఘములోనికి చేర్చబడడానికి అవసరమైన ఆ నీతి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి అవసరం ఉండదు. ఆ నీతి వేరు. ఆ నీతిని మరలా నువ్వు సంపాదించుకోవాలి. కాబట్టి ఈ నీతిలో నుంచి నువ్వు మొదలుపెట్టి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ఆ నీతి మార్గంలో నుండి నువ్వు తప్పిపోకుండా ఉంటున్నప్పుడు అప్పుడు ఆ నీతి నిన్ను అలాగ అభివృద్ధి చేస్తూ, ఆ నీతే నిన్ను ముందుకు తీసుకొని వెళ్తూ, ఆ నీతే నిన్ను స్థిరపరుస్తూ, ఆ నీతే నిన్ను ఎక్కడి వరకు నడిపిస్తుందో తెలుసా? పరలోక రాజ్యం వరకు నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, లోకంలో ఉన్న నిన్ను, పందుల యొక్క పొట్టు తినే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనలందరినీ కూడా, మనం దేవుణ్ణి నమ్మాం, నా తండ్రికి నేను ద్రోహం చేశాను, నేను పాపిని అని ఒప్పుకొని మరలా మనం దేవుని దగ్గరికి వచ్చాం. తండ్రి ఇంటిలోనికి వచ్చాం. ఎక్కడికి వచ్చామమ్మా? సంఘంలోనికి వచ్చాం, తండ్రి ఇంటిలోనికి వచ్చాం, యెహోవా నామం బలమైన దుర్గము అనే ఆశ్రయపురంలోనికి మనం వచ్చాం. అయితే ఎక్కడ వరకు నిన్ను తీసుకొచ్చిన ఈ నీతి పరలోకం వెళ్ళడానికి అది సరిపోదు. ఇంకా నువ్వు నీతి కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతురాలుగా దేవుని దగ్గర సాక్ష్యం సంపాదించుకోవాలి. కనుక ఆ నీతిని సంపాదించుకుంటే సంఘం వరకు వచ్చిన మనము పరలోక రాజ్యం వరకు వెళ్ళడానికి ఆ నీతి మనకు ఉపయోగపడుతుంది. అటువంటి స్థితిలో మనం అందరం ఉండాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి, కుటుంబానికి, సంఘస్థులకి, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక.